రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటనలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ నిర్లక్ష్యం చేయడం వల్లే రాయపాకుల గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు రాఫ్తారోకో చేపట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కొల్లాపూర్ చౌరస్తాలో భరత్ ప్రసాద్ వాహనం ఢీకొనడంతో గాయపడిన వ్యక్తులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు బుధవారం మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మరియు బీఎస్పీ సిపిఐ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు పృథ్వీరాజ్, సిపిఐ నాయకులు వార్ల వెంకటయ్య మాట్లాడుతూ మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సహాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన రాజకీయ పదవిలో పనిచేస్తూ ప్రమాదం జరిగిన తర్వాత వారికి వైద్యం చేయించవలసింది పోయి అక్కడి నుండి వెళ్లిపోవడం దారుణమని మండిపడ్డారు. ఒడ్డు తీసుకోలేదు వీళ్ళకి దేశంతో మేము పోరాటం చేస్తున్నాం. వాళ్ళు కనీసం ఎట్లా ఉందని గారు ఇప్పటి వరకు కూడా ఒక్కరు వచ్చి కూడా అక్కడ వచ్చి కూడా చూడాలి. అది దాన్ని దయచేసి పోలీసు మిత్రులు కానీ అన్నోళ్ళు ఎవరే కానీ అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ఆ డిమాండ్ పిల్లలకు ఏదోటి సాయం చేయాలని మా డిమాండ్ అండి. కారు భరత్దే. కార్లో భరత్ ఉన్నాడు, డ్రైవర్ గుండూరు రాముడు కొడుకు ఎంపీ భరత్ ఎంపీ కొడుకు. ఏ మాత్రంగా ఏం సోర్సెస్ లేదు. దానికి పిల్లలు ఎంతమంది ఏం పని చేస్తారు? వ్యవసాయ కుటుంబం. ఆమె తల్లి వ్యవసాయ కుటుంబం. కొడుకు